Hello guys, good morning. Welcome back to my YouTube channel Oyamadi. So this is a normal daily vlog, and it is an office ke lalli. So just come with me. My entire day ఎట్లా స్పెండ్ చేస్తానో చూడండి. అండ్ యాక్చువల్లీ లేట్ అయింది మళ్ళీ, లైక్ ఫుల్ అంటే ఫుల్ నిద్ర వస్తుంది, అసలు లేవాలనే లేదు, బట్ తప్పదు కాబట్టి లేచిన. సో లెట్ మీ క్విక్లీ ఫోల్డ్ మై బ్లాంకెట్ అండ్ దెన్ లెట్స్ డూ బ్రష్ అండ్ స్నానానికి వెళ్తాను. అండ్ రోజు ఇది ఒక బాధ గైస్, ఏం డ్రెస్ వేసుకోవాలి అని చెప్పి. సో ఫస్ట్ అది తీసుకుంటాం. లెట్ మీ జస్ట్ సీ వాట్ కెన్ ఐ వేర్. సో ఐఎమ్ థింకింగ్ టు వేర్ దిస్ షార్ట్ కుర్తీ. సో let's see. So guys, finally I've decided to wear this top. So then iron is called first. So guys, let me quickly iron this and then snanam chesi vachina mimmalni kalustanu. Guys, I'm all ready. అంటే స్నానం చేసి వచ్చి రెడీ అంతా అయిపోయింది. నేను గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా చేసిన. సో నా ఏం లేదు, రూమ్ అంతా సర్దాలే, అట్లా ఏమంటారు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అవన్నీ పెట్టేసి. అండ్ యాక్చువల్లీ బాక్స్లోకి నేను స్వీట్ పొటాటో తీసుకొని వెళ్దామని చెప్పి బాయిల్ చేసిన. సో అది పొట్టు తీసి బాక్స్లో పెట్టుకోవాలి. అండ్ ఆల్సో మజ్జిగ చేసుకుందామని చెప్పి నేను పెరుగు కూడా తెచ్చుకున్నా. సో అది కూడా నా టంబ్లర్లో పోసుకోవాలి. సో జస్ట్ లంచ్ ప్యాక్ చేసుకోవడం అంతే. అండ్ ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే, యూజువల్గా మాకు బస్ వస్తుంది అనమాట. మార్నింగ్ టైంలో ఒక ప్రైవేట్ బస్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆఫీస్ వరకు తీసుకెళ్తుంది అనమాట ఆ బస్సు. సో లాస్ట్ వీక్ రాలేదు, ఈ వీక్ వస్తుందో రాదో అనుకున్నాం, బట్ ఇప్పుడే తెలిసింది ఆ బస్ రాదని చెప్పి. సో ఇప్పుడు రన్నింగ్ కాంపిటీషన్ చేసి నేను 2 బస్సులు ఎక్కి పోవాలి. సో ఓకే, లెట్స్ గో. దిస్ ఈజ్ హౌ మై బెడ్ లుక్స్ ఆఫ్టర్ డూయింగ్ ఎ గెట్ రెడీ విత్ మీ వీడియో. సో వీటన్నిటిని సర్దేస్తా. ఫస్ట్ ఎక్కడున్నాయి అక్కడ పెట్టేసి. సో గైస్, ఉడకబెట్టుకున్నా స్వీట్ పొటాటో. సో లెట్ మీ జస్ట్ క్విక్లీ పీల్ ఇట్ ఆఫ్. అసలు లేట్ అయినప్పుడు ఇంకా థింగ్స్ కావాలని లేట్ అయితే ఎంత ఫాస్ట్గా చేద్దాం అనుకున్నా కూడా. లెట్ మీ జస్ట్ క్విక్లీ పీల్ ఇట్. నార్మల్గా చేతులు తీస్తే రావట్లేదు ఇక్కడ. నేను మా ఇంటి దగ్గర అట్లనే తీసేది, మరి నేను సరిగ్గా బాయిల్ చేయకనేమో తెలియదు, కానీ సరిగ్గా రావట్లేదు. సో అందుకే నైఫ్తో తీస్తున్నాను. అయినో నేను వెళ్ళేసరికి ఇవి చల్లగా అయిపోతాయి అని చెప్పి, టైం ఉంటే కుదిరితే ఐ జస్ట్ పుట్ ఇన్ ద ఓవెన్ 1 minute. బట్ యాక్చువల్లీ దిస్ ఇస్ ఫస్ట్ టైం అనమాట. ఈ మధ్య నేను కొంచెం హెల్తీగా తిందాము అని చెప్పి అనుకుంటున్నాను. సో నాకు కింద జస్ట్ రైస్ పెడతారనమాట, లైక్ సమ్ టమాటో రైస్, మసాలా రైస్ అని చెప్పి ఏదో ఒక కైండ్ ఆఫ్ రైస్ పెడతారు లంచ్కి అంతే. సో అది తీసుకోకపోతే సరిపోదు, అండ్ దానిలోంచి అసలు ఏమీ రాదు కదా ఎనర్జీ అని చెప్పి సమ్ బాయిల్డ్ ఎగ్స్ ఇట్లా ఏమన్నా తీసుకొని పోదాం అనుకున్నా. ఈరోజు నేను తిన్నాను కాబట్టి తీసుకెళ్ళట్లేదు బాయిల్డ్ ఎగ్స్. సో ఐ జస్ట్ టేకింగ్ దిస్. అంటే ముందే బాక్స్ మూత ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి కదా. ఆమె చూద్దాం. అండ్ గైస్, నేను ఈ పెరుగు తీసుకొని వెళ్తున్నా. ఇప్పుడేం వాటర్ కలిపాను, ఇప్పుడు జస్ట్ కర్డ్ అంతా దాంట్లోకి వేసేసి తాగే ముందు కొన్ని వాటర్ వేసుకొని షేక్ చేసేసి తాగుతాను అనమాట. స్పూన్ కావాలి. నార్మల్గా ఇలా ఏమంటారు కలిపేసి పెడితే జస్ట్ వాటర్ వేసేసుకొని షేక్ చేసి తాగుతాను. చలో గైస్, లెట్స్ గో. ఐమ్ రన్నింగ్ లేట్. బస్సు కదా ఈరోజు, ప్రైవేట్ బస్సు. అండ్ లెట్స్ గో ఈట్ మై బ్రేక్ఫాస్ట్. ఈరోజు మాకు ఆనియన్ ఉత్తప్పం కింద. చలో గైస్, లెట్స్ గో. డబ్బా. సో గైస్, ఇది నా బ్రేక్ఫాస్ట్ ఇవాళ, ఉత్తప్ప. చలో గైస్, లెట్స్ గో. ఇంకా ఒక 1 hour 20 minutes పడుతుంది. లెట్స్ గో. సో గాయస్, రోజు ఇట్లాంటి చిన్నపాటి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట నేను బస్ స్టాప్కి.
యా, దిస్ ఈస్ పూణే టు యూ. సో గాయస్ ఆల్మోస్ట్ వచ్చేసిన. ఆఫ్టర్ 2 buses ఇప్పుడు టైం 10 అవుతుంది. నేను 8:30కి స్టార్ట్ అయినా. బట్ ఇట్స్ ఓకే, కంఫర్టబుల్ జర్నీ, బాగానే జరిగింది. బట్ కొంచెం ట్రాఫిక్ ఉండే, అందుకే కొంచెం లేట్ అయింది అనమాట. సో లెట్స్ గో. నడుచుకుంటూ వెళ్ళేసరికి దూల తీరిపోయింది అనమాట. లైక్ ఫుల్ ఉడకపోసింది. చలికాలం కదా అని చెప్పేసి అన్ని ఏసీస్ ఆఫ్ చేసి పెట్టిండ్రు. ఒక 5-10 minutes అట్లా ఫుల్ సఫకేషన్ అనమాట. సో ఫాస్ట్గా వెళ్ళగానే ఆ ల్యాప్టాప్ అది ఓపెన్ చేసి లాగిన్ చేసి మెయిల్స్ అవన్నీ చెక్ చేసుకున్నాను అనమాట. అండ్ ప్రిటీ రొటీన్, ఇంకా పక్కన అందరు ఉంటారు కాబట్టి మాట్లాడడానికి కుదరలేదు. సో జస్ట్ నా ఫ్రెండ్ కూడా రాలేదు. నేను ఒకదాన్ని ఇక్కడ డెస్క్ దగ్గర కూర్చొని పని చేసుకున్నాను. సో గాయస్, లిప్ బామ్ పెట్టుకుందామని చెప్పొచ్చిన వాష్రూమ్లోకి. దాని తర్వాత లంచ్కి వెళ్ళిపోయినా. ఇంకా అంత తిన్నాక గుర్తొచ్చింది వీడియో చేయలేదని చెప్పి. సో లాస్ట్లో స్వీట్ పొటాటో తింటున్నా. చల్లగైనా కూడా బాగానే ఉంది గాయస్. ఇట్లా ముద్ద ఏం కాలే, మంచిగా స్వీట్గా బాగానే ఉండే. సో లంచ్ అయిపోయాక మళ్ళీ వెళ్ళి వర్క్ చేసుకున్నా. హే గాయస్, ఇప్పుడే వచ్చి ఆఫీస్కి వెళ్ళి అండ్ మా ఫ్రెండ్స్ ఉండే అనమాట. సో షేరింగ్ క్యాబ్లో వచ్చేసిన. సో మంచి తొందరగా వచ్చేసాను అనమాట. 6 అవుతుంది టైం. తొందరగా వచ్చిన 5:30 అనుకున్నా. బట్ ఓకే, 6 అవుతుంది గైస్ టైం. బట్ చిల్, టుమారో నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో చిల్. సో సేపు నా బ్రెయిన్లో ఒకటే తిరిగింది. ఏం లేదు గైస్, నేను కొంచెం మెంటలీ అన్స్టేబుల్ ఉన్నా. ఏదేదో వాగుతున్నాను. అదంతా ఏమో కానీ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను రావంగానే చేయాల్సింది ఈ పోనీటైల్ ఇప్పడం. గాయ్స్ ప్లీజ్, మీ దగ్గర ఏదైనా సొల్యూషన్ అంటే నాకు చెప్పండి. ఎంత హెడేక్ వస్తుందంటే నాకు పోనీటైల్ వేసుకుంటే. ఓకే లిసన్, నేను సాటిన్ స్క్రంచీ వేసుకున్నా, ఇంత లూజ్గా వేసుకున్నా, బట్ స్టిల్ ఇట్లా పీకుతున్నాయి నాకు అసలు. ఐ జస్ట్ హేట్ ఇట్ గైస్. నేను హెయిర్ కట్ చేయించుకునేది ఇట్లా పోనీటైల్ వేసుకోవచ్చు కదా అని చెప్పి, ఈ మాత్రం దానికి ఎందుకు? లాంగ్ హెయిర్ అంటే లాంగ్ హెయిర్ బరువు ఉంటుంది కదా, అందుకని చెప్పి నొస్తుందేమో అని చెప్పి అనుకున్నాను. బట్ షార్ట్ హెయిర్ కూడా ఎంత నొప్పి అంటే, లైక్ అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు నొయ్యదు. నాకు అదే అర్థం కాదు. నిన్న వేసుకున్నా, లైక్ ఫుల్ డే నాకు అసలు ఏమీ అవ్వలేదు, మంచిగా ఉండే. ఇవాళ కదం స్టార్ట్ నొప్పి. ఐ జస్ట్ హేట్ ఇట్. నాకు ఎవరినైనా చూస్తే ఇట్లా హై పొంటలు వేసుకునే వాళ్ళు ఆపి మరీ అడగాలనిపిస్తుంది, మీరు ఎట్లా వేసుకుంటారు, మీకు తలనొప్పి రాదా అని చెప్పి. ఇట్లనే ఇంకో 2 రోజులు వేసుకుంటే అయిపోయింది, ఇంకా నా హెయిర్ లైన్ వెళ్ళిపోతుంది. ఓకే గైస్, ఇట్స్ పెయినింగ్ అ లాట్. ఓకే, ఇవాళకి ఇప్పటికి పనులు ఏంటంటే ఏం లేవు. చాలా ఆకలిస్తుంది. నా దగ్గర ఉన్న స్నాక్స్లలో ఏదో ఒకటి తీసుకొని తినాలి. అండ్ ఐ డోంట్ నో, లెట్స్ సీ. కానీ ఫుల్ బద్ధకం, ఇది తలనొప్పికి ఫుల్ నిద్ర వచ్చినట్టు అవుతుంది. ఒక 1 hour పడుకుందాం అనుకున్నా, బట్ లెట్స్ సీ. ఫస్ట్ క్విక్గా ఫ్రెష్ అయ్యేసి వస్తా. యాక్చువల్లీ నా అవుట్ఫిట్ నాకు నచ్చింది ఈరోజు. సో నాకు చెప్పాలని లేదు. యాక్చువల్లీ నేను ఒక కొత్త జీన్స్ వేసుకున్నాను అనమాట, లైక్ నిన్న ఈరోజు. ఎంత బాగుందో అది ఫిట్. సో అందుకే ఇట్లా చాలా కాన్ఫిడెంట్గా ఎక్కడ అర్థం కనిపిస్తే అక్కడ చూసుకుంటున్నాను నేను. ఇట్స్ ఓకే గైస్, నేను ఫ్రెష్ అయ్యాక కలుస్తాను మిమ్మల్ని. బాయ్. ఆకలి వేస్తుందని చెప్పిన కదా. సో ఇదంతా నా స్నాక్స్ డబ్బా. సో దీని నిండా ఫుల్ అప్పాలు ఉన్నాయి. సో ఇప్పుడు కొన్ని తిని కాసేపు అలా బెడ్ మీద పడుకొని ఫోన్ చూస్తూ చిల్ అవుతా. దాట్స్ మై ప్లాన్ ఫర్ ది ఈవినింగ్. సో డిన్నర్ చేసి వచ్చినాక ఏం చేద్దామని చెప్పి ఆలోచిద్దాం. గాయస్, ఐ ఆల్మోస్ట్ ఫర్గాట్ అసలు నేను ఒక వ్లాగ్ అనేది చేస్తున్నా ఇవ్వాలని చెప్పి. లైక్ ఫుల్ నిద్ర వచ్చేస్తుంది నాకు. అండ్ ఆ పోనీటైల్ హెడ్ఏక్ అయ్యో తెలియదు కానీ హెడ్ఏక్ మాత్రం టూ మచ్కి వస్తుంది. సో నేను తినేసాను అండ్ ఐమ్ జస్ట్ స్లీపింగ్ ఆఫ్. And yeah, thank you so much for watching this vlog till the end.
Please do like, share, and subscribe, guys. Thank you so much. Bye bye.